28వ అధ్యాయం నేను చదువుతాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను. అతనికి భయపడడం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. అందరం చెప్తాం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, ఈ ఈస్టర్ సండే అనగా మన ప్రభువు పాతాళాన్ని, సాతానుని, మరణాన్ని, సమస్త శాపాన్ని, సమాధిని గెలిచి తిరిగి లేచిన రోజు ఈ పునరుత్థానమైనటువంటి రోజు. ఈ దినం క్రైస్తవ లోకానికి, క్రైస్తవ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి దినం. గమనిస్తే యేసు లేచాడు అనేటటువంటి ఆనందము కన్నా ఒకనాడు పాపములో చచ్చి ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభు పైకి లేపాడు అన్న ఆనందం మనకి ఎక్కువ ఉండాలి. మనం అందరం కూడా పాపములో నుండి వచ్చినటువంటి వారు. మనలో సజీవము లేదు. సజీవము లేదు కాబట్టి మనమందరం కూడా సచ్చిన వారముతో సమానమై ఉన్నాం. సచ్చిన వారముతో సమానమై ఉన్నటువంటి మనం యేసు ప్రభువారు ఎప్పుడైతే మృతులలో నుండి లేచి పునరుత్థానుడు అయ్యాడో, ఆ పాపపు స్థితిలో నుండి మనలను కూడా ఆయన ద్వారా పైకి లేపాడు. చప్పట్లు కూడా ఒకసారి ఆయన కనపడతాడు. ఒకప్పుడు ఆ మతం చనిపోయింది, ఒకప్పుడు ఆ నమ్మకం చనిపోయింది, ఒకప్పుడు ఆ విశ్వాసం చనిపోయింది. చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమించి నిన్ను నన్ను లేపట మాత్రమే కాదు, మనకున్నటువంటి సర్వ సమస్తాన్ని ఈ రోజు ఆయన లేపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ వ్యాపారం చనిపోయిన స్థితిలో ఉండొచ్చేమో, నీ జీవితం చనిపోయిన స్థితిలో ఉండొచ్చేమో, నీ కుటుంబం చనిపోయిన స్థితిలో ఉండొచ్చేమో, నీ ఉద్యోగం చనిపోయిన స్థితిలో ఉండొచ్చేమో, నీ పదవి దిగిపోయినట్టుగా కనిపిస్తూ ఉండొచ్చేమో, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం అంతరించిపోతున్నట్లు కనిపిస్తూ ఉందేమో. ఈ రోజు పునరుత్థానమైనటువంటి సందేశం ఏమయ్యా అంటే, భయపడకు అంటాడు. ఎందుకు భయపడకూడదు అంటే, ఆయన పునరుత్థానుడు. అంత మాత్రమే కాకుండా ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడిగా ఉన్నటువంటి వాడు మనతో ఉన్నాడు. ఆమేన్. ఆయన మనతో ఎలా ఉండగలిగాడు అంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి, ఆయన లేచాడు కాబట్టి ఆయనతో మనతో ఉన్నాడు. ఆయన మరణముల నుంచి లేచిన దేవుడు నీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా ఆయన పైకి లేపడానికి సమర్థుడై ఉన్నాడు. నీ జీవితం నుంచి తప్పిపోయిన దాన్ని ఆయన తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు ఈ రోజు నమ్మాల్సింది ఏంటంటే అంటే, పునరుత్థానుడైనటువంటి ఆ దేవుడు నా సర్వస్వాన్ని నాకు మరలా తిరిగి అప్పచెప్పే దేవుడు కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్. సింపుల్ గా చూడండి, ప్రభు లేచాడు. ఆ రోజున ఆయన శిష్యులు దెబ్బలు తిన్నారు. ఆయనతో ఉన్నటువంటి శిష్యులు దెబ్బలు తినడానికి కారణం ఏంటి అంటే, ఆయనతో ఉన్న శిష్యులు అడుగడుగున సమస్యలు, బాధలు, అవమానాలు ఎందుకు ఎదుర్కొన్నారంటే, పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించడమే వారికి పెద్ద సమస్య. లేచినటువంటి యేసు ప్రభువారిని ప్రకటన చేయడమే వారికి సమస్య. అందరూ ఏమంటారంటే, మీరు వాక్యం బోధించండి, కానీ యేసు లేచాడని మాత్రం మీరు బోధించు. యేసు లేచాడు అనే మాటను మీరు పలకకూడదు. అలా పలికితే, అలా బోధిస్తే మిమ్మల్ని పట్టుకుంటాం, మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని చెరసాలను వేస్తాం, అవసరమైతే మిమ్మల్ని చంపేస్తాం.
ఎందుకు? యేసు ప్రభువు తిరగా లేచాడు అన్న సువార్తను మీరు ప్రకటిస్తే. అయితే ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఏమన్నారంటే, అయ్యా, ఏది మేము చూసామో, ఏది మేము విన్నామో, ఎవరిని మేము చేతులతో తాకామో, చనిపోయిన వారిని సహితం ఎవరైతే లేపుతా ఉంటే మా కళ్ళతో మేము చూసామో, వాటిని మేము చెప్పకుండా ఉండలేము. ఆమేన్. ఆనాడు చెప్పిన మాటకి మేము సాక్షులం అయి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడెక్కడ రన్ ఫర్ జీసస్ అని జరుగుతూ ఉంది. అంటే ఏంటి రన్ ఫర్ జీసస్ అంటే? వారు పరిగెత్తి యేసుని గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు అని, ఆయన సజీవుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నేను అంటాను, ఆ సాక్ష్యాన్ని మనం ఎందుకు నమ్మాలి? యేసు లేచాడు అని ఆదిమ సంఘం చెప్తూ ఉంది, అది మనం ఎందుకు నమ్మాలి? ఆయన ఉన్న శిష్యులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆ సాక్ష్యాన్ని మనం ఎందుకు నమ్మాలి? ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో కల్పన కథలు ఉన్నాయి. అనగనక ఒక ఊరుంది, అనగనక ఒక రాజు ఉన్నాడు అని ఎన్నో కల్పనా కథలు చిత్రీకరించి ప్రచురం చేస్తున్నారు. ఆ కథలు ఎలాగుంటాయంటే, అనగనక ఒక ఊరు ఉందన్నప్పుడు అక్కడ ఊరు ఉండదు. అనగనక ఆ ఊరిలో రాజు ఉన్నాడంటే ఆ స్థలంలో రాజు ఉండదు. ఆ ఊరికి పేరు ఉండదు, ఆ రాజుకి పేరు ఉండదు. ఇలా కొన్ని కథలు ఉంటాయి. దేవుడు మనిషిని 2 చేతులతో సృష్టిస్తే 10 చేతులు 15 చేతులు పెట్టుకొని కథల్లో, కల్పనల్లో జంతువులు మనుషులుగా మారటం, మనుషులు జంతువులుగా మారటం, ఎన్నో కథలు ఉన్నాయి. కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు యొక్క పునరుత్థానం మాత్రం కథల్లో పుట్టలేదు, ఇది రుజువు చేయబడినది. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు, మీరు చూసారా అనే ప్రశ్న మీకు కూడా రావచ్చు. మీ నెత్తి మీద ఒక ఫ్యాన్ తిరుగుతా ఉందా లేదా? ఫ్యాన్ ఎందుకు తిరుగుతా ఉంది అంటే దాంట్లో జీవం ఉంది. ఆ జీవం అంటే ఏదో దాంట్లో సప్లై అవుతా ఉంది. ఏం సప్లై అవుతా ఉంది? పవర్ సప్లై అవుతా ఉంది. మీ ఎదురు ఒక లైట్ ఉంది, ఆ లైట్ వెలుగుతా ఉంది. ఆ లైట్ వెలుగుతా ఉంది అంటే దాంట్లో కూడా పవర్ సప్లై ఉంది. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అంటే ఈ మైక్ లో కూడా ఏముంది? పవర్ ఉంది. ఆ పవర్ అనేది ఆగిపోతే మీ మీద ఉన్న ఫ్యాన్ తిరగదు, మీతో ఉన్న లైట్ వెలగదు, నేను మాట్లాడుతున్న మైకు మాట్లాడతాను. దేవుని బిడ్డలు వినండి, ఇదే పవర్ 2025 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యం రూపంలో వెలిగించబడింది. ఆమేన్. 2025 సంవత్సరాల నుంచి అది తిరగడం మొదలైంది. ఈ 2025 సంవత్సరాల నుంచి వెలుగుతున్నటువంటి ఈ వెలుగు ఈ రోజు వరకు అది ఆరిపోలేదు. చప్పట్లు కొట్టవు సార్. 2025 సంవత్సరాల క్రితం వెలిగినటువంటి ఆ వెలుగు ఈరోజు ప్రపంచాన్ని అంతా చుట్టేస్తుంది. ఈ క్రైస్తవాన్ని, ఆ వెలిగించబడినటువంటి ఆ వెలుగును ఆర్పివేయాలి అనుకున్నటువంటి వారు ఎంతో మంది ఆరిపోయారు. కానీ క్రైస్తవ్యం మాత్రం వెలుగుతూనే ఉంది, క్రైస్తవ్యం మాత్రం తిరుగుతూనే ఉంది. కారణం ఏంటయ్యా అంటే ఈ క్రైస్తవ్యంలో ఏదో సప్లై అవుతా ఉంది. ఏంటి ఆ సప్లై? ఏంటి ఆ పవర్ అంటే ఆ పవరే యేసు ప్రభువారి యొక్క జీవము. ఆమేన్. ఆ జీవానికి కారణం యేసు ప్రభువారు జీవము కలిగిన వారిగా మరలా మన కొరకు లేచి ఉన్నారు. ఆమేన్. ఆయన సజీవుడు కనుక ఆయనలో ఉన్నటువంటి జీవం క్రైస్తవంలోకి ప్రవేశించింది. అందుకే ఈ క్రైస్తవం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. ఈ క్రైస్తవ్యం 2025 సంవత్సరాల క్రితం ఒక్కరిలో వెలిగించబడింది. ఈ క్రైస్తవ్యం ఆ ఒక్కరి దగ్గర నుంచి 12 మందిలో వెలిగించబడింది. ఈ క్రైస్తవ్యం ఆ 12 మంది దగ్గర నుంచి 70 మందిలోకి వెలిగించబడింది. ఈ క్రైస్తవ్యం ఆ 70 మందిలో నుంచి ఆడ మగ కొంతమందిలో వెలిగించబడింది. కొన్ని రోజుల తర్వాత ఇదే క్రైస్తవ్యం వారందరూ కూడుకొని ఉండగా ఒకే ఒక రాత్రి 3000 మందిలో వెలిగించబడింది. ఆ 3000 మందిలో వెలిగించబడినటువంటి ఆ క్రైస్తవ్యం అక్కడ నుంచి కొద్ది కొద్దిగా తిరుగుతూ వెలిగించబడుతూ ఈ రోజు నీ జీవితంలోకి, నా జీవితంలోకి వచ్చి మనల్ని కూడా వెలిగించడం ప్రారంభమైంది. ఆమేన్.
2025 నుంచి చేర్చబడినటువంటి ప్రారంభించబడిన ఆత్మలు నేటికి చేరుతా ఉన్నాయి క్రైస్తవులకి, నేటికి వెలిగించబడుతూ ఉన్నాయి క్రైస్తవులకి. ఎక్కడయ్యా అంటే ఎక్కడో ప్రపంచం నడుబడిలో పుట్టినటువంటి ఆ వెలుగు మహానగరాల్లో నుంచి, మహాపట్టణాల్లో నుంచి, చిన్న చిన్న పట్టణాల్లో నుంచి, గ్రామాల నుంచి, చివరికి బస్సు వెళ్ళటానికి మార్గము లేనటువంటి, కాలినడకతో వెళ్ళటానికి మార్గము లేనటువంటి కొండ చర్యల్లో, కొండ లోతుల్లో జీవిస్తున్నటువంటి ఆ అన్నగారిన మనుషులు దాకా ఆ వెలుగు ప్రవేశించింది. ఆమేన్. ఈరోజు ప్రపంచంలో యేసయ్య అంటే తెలియనటువంటి వారు లేరు. అది ఒక్కరితో ప్రారంభించబడినటువంటి వెలుగు ఈరోజు ప్రపంచాన్నంతటా చుట్టేసింది. అలా ఈ రోజు ప్రభుత్వాన్నంతా, ప్రపంచాన్నంతా చుట్టేయడానికి గల కారణం ఆయన జీవము కలిగిన వాడై ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఆయన వెలుగు దూతగా ఈ రోజు నిన్ను నన్ను వెలిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, మత్తయి సువార్త 28:13 అంటాడు, ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళారు, ఆ బాడీని కాల్చేశారు, ఆయన లేవడం బట్టి మాట అని ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తిని పిలిచి 1,00,000 రూపాయలు ఇచ్చి అబద్ధం చెప్పండి చెప్తాడు, 1 కోటి రూపాయలు ఇచ్చి అబద్ధం చెప్పండి చెప్తాడు. అబద్ధాన్ని సత్యంగా ప్రకటిస్తాడు. ఆ అబద్ధాన్ని సత్యంగా ప్రకటిస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు డబ్బులు తీసుకున్న వాడైనా కూడా కుతికి మీద కత్తి వచ్చింది అనుకో, నీ డబ్బులు నాకు అవసరం లేదయ్యా, నేను ప్రాణంతో ఉంటే చాలు అని ఆ సత్యాన్ని, అబద్ధాన్ని సత్యంగా చెబుతున్న అతను, అయ్యా ఇది అబద్ధం అని చెప్తాను. అవునా కాదా? కానీ ఆ రోజున శిష్యుల గొంతు మీద కత్తి వచ్చినా కూడా శిష్యులు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మేము కన్న వాటిని, విన్న వాటిని, మా చేతులతో తాకిన వాటిని మేము చెప్పుకోక మానము, ఆయన సజీవుడై ఉన్నాడు అని వారు సాక్ష్యం ఇస్తూనే ఉన్నారు. హల్లెలూయా. వారి మీద కత్తొచ్చిన వాళ్ళు వెనకాల, ఎందుకంటే వారు చూసిన దాన్ని ప్రకటించారు. వాళ్ళని చంపేస్తామన్న వాళ్ళు భయపడ కారణం ఆయన లేచిన దాన్ని ఆయన చూసి ఉన్నారు కాబట్టి వారు సాక్షులుగా నిలబడ్డారు. అంటే యేసు లేచిన మాట అబద్ధం కాదు, అది సత్యం. ఇది హతసాక్షులు చెప్పినటువంటి మాట. వారు చూడటం మాత్రమే కాదు, ఆ హతసాక్షులైనటువంటి వారు నేటికి ఎంతో మందికి యేసు ప్రభువుని చూపిస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా ఎంతో మంది యేసు ప్రభువుని చూసిన వారై ఉన్నారు, చూస్తున్నటువంటి వారై ఉన్నారు. మీ ప్రార్థనలో ఆయన చూస్తూ ఉన్నారు, మీ దర్శనాల్లో ఆయన చూస్తూ ఉన్నారు, మీ కళల్లో యేసు ప్రభువుని చూడగలిగిన ధన్యత ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది కలిగి ఉన్నారు. ఆయన కనబడటం నిజం. ఆయన ఎందుకు కనబడతాడు అంటే ఆయన ఉన్నాడు కనుక కనబడతాడు, లేని వాడైతే కనబడతాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నీ కొరకు నా కొరకు లేచి ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నవాడు కనుక నువ్వు పిలిస్తే పలికేవాడై ఉన్నాడు, నువ్వు అడిగితే ఇచ్చేవాడై ఉన్నాడు, నువ్వు వెతికితే దొరికేవాడై ఉన్నాడు, నువ్వు తడితే తీసేవాడై ఉన్నాడు. ఆయన కనిపించిన ప్రభువు కాదు, ఆయన నీ ముందు ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. ఆమేన్. యేసుని కొరకు హతసాక్షులైనటువంటి వారు, చూసిన వారు, విన్నవారు రక్తము కాచడానికి సిద్ధమే, మేము అబద్ధమానము, ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదు, మేము ఆయనను చూసాము కనుక మేము ఆయన ప్రకటించడానికి వెనుకాను. ఆయన మృతులలో లేచి ఉన్నాడు, ఆయన మేము చూసి ఉన్నాము అని వారు చెప్పడం ప్రారంభించారు. ప్రేమ దేవుని సంగతి. ఆ రోజు మాత్రమే కాదు, ఈ రోజు కూడా అనేక ప్రాంతాల్లో వారి రక్తాన్ని, వారి ప్రాణాన్ని బలంగా పెట్టి యేసు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన గురించి చెప్పడానికి ఆయన బిడ్డలైనటువంటి అనేక మంది వారి ప్రాణాలు బలంగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. మేము కూడా గడిచిపోయిన దినాల్లో హతసాక్షులుగా మారినటువంటి వారితో కూడా మేము కూడా హతసాక్షులుగా మారిపోతామని ఈరోజు చాలా మంది సిద్ధమై ఉన్నారు. కారణం వారు చూశారు కనుక వారు నిలబడగలుగుతూ ఉన్నారు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు పక్కకి జరగటం లేదు. ఆ వైరాగ్యానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన లేచాడు కనుక, లేచిన దేవుడు సజీవుడు కనుక ఆ సజీవుడు నీకు నాకు సదాకాలము తోడయ్యును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ్యాన్ని ఆల్పివేయాలని జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటివి కావు. ఒక మాట చెప్పనా,
శుక్రవారం నాడు యేసు ప్రభువు శిలువ మీద మరణించాడు. శనివారం అంతా డెడ్ బాడీ సమాధిలో ఉంది. యేసుక్రీస్తు ఉన్నటువంటి అనుచరులంతా తలుపులు వేసుకొని మౌనంగా ఒక మూల ఉన్నారు. శనివారం అంతా ఏ శబ్దం లేదు. శనివారం అంతా యేసును వెంబడించిన వారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ పండుగను ఆచరించినటువంటి వారు మత్తిల్లి వారి బలహీనతలో వారు కూడా మౌనంగా ఉన్నారు. అయితే యేసు ప్రభువు డెడ్ బాడీ మాత్రం మౌనంగా ఉంది. కానీ అందులో జీవమైనటువంటి యేసు ప్రభు వారు చిన్నగా కింద ఉన్నటువంటి పాతాళంలోకి వెళ్ళాడు. ఆమేన్. కింద ఉన్న పాతాళంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే ఎవరెవరైతే చెరలో ఉన్నారో వారికి సువార్తను ప్రకటించి ఆ పాతాళంలో ఉన్న వారికి విడుదలను ప్రకటించాడు. హల్లెలూయా. విడుదల ప్రకటించి వారిని విడిపించాడు. ఈ రోజు మీకు ఒక మాట చెబుతూ ఉన్నాను. సువర్ణ అక్షరాలతో ఆ మాటను రాసుకోవాలి. పాతాళంలో మూయబడినటువంటి వారిని సహితం, చెరసాలలో బంధింపబడిన వారిని సైతం విడిపించడానికి శక్తి కలిగిన యేసయ్య ఈ లోకములో బంధింపబడినటువంటి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఈ లోకములో నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఏవైనా బంధింపబడి ఉంటే వాటన్నిటిని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. నీ ఆరోగ్యం క్షీణించిపోయి ఉంటే నీకు మరలా మంచి ఆరోగ్యాన్ని, పూర్వ వైభవాన్ని రప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ బంధకం ఏదైనా సరే, నీకున్న అడ్డు ఏ అడ్డైనా సరే, నీకున్న కష్టం ఏ కష్టమైనా సరే, నీకున్న బంధకం ఏ బంధకమైనా ఆ బంధకాన్ని అడ్డును తొలగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఒకనొక రోజు సాతాను యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందంట. యేసు ప్రభు వారు, నువ్వు నా మాట వింటే పాతాళం చివరి నీ చేతికి ఇస్తాను, పాతాళం మీద నీకు అధికారం ఇస్తాను, ఒకసారి వచ్చి నాకు దండం పెట్టాడిందంట. అయితే నువ్వు గమనించాల్సిందంటే మన యేసయ్య అడుక్కునేవాడు కాదు, ఆయన పోయి లాక్కొని వచ్చేవాడై ఉన్నాడు. ఆ శనివారం రోజు ఆ పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆయన ఏం చేశాడంటే బంధకం నుంచి విడిపించి పైకి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభువు శనివారం ఆ మౌన సమయం ముగింపుడికి వచ్చింది. ఆదివారం తెల్లవారి సమయం అందరూ ఆ పండుగ మొత్తంలో పండుకొని ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసు ప్రభువు మాత్రం మహిమానుసారమైనటువంటి మహిమతో పునరుత్థానమైన శక్తితో ఆ బండను దొర్లించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయనను బయటికి రాకుండా చేయాలని ఏ బండనైతే వాళ్ళు అడ్డంగా పెట్టారో, ఏ బలమైన బండతో అయితే ప్రభువుని వారు ఆపాలనుకున్నారో, ఏ బండనైతే ఎవరు బయటికి తీయలేరని అనుకున్నారో, విచిత్రం ఏంటంటే ఏ బండనైతే వారు యేసయ్యను బయటికి రాకుండా పెట్టారో ఆ బండతోనే క్రైస్తవ్యం అనేది ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ నేటికి దొర్లించబడి ఉంది. ఏ బండతో అయితే యేసుక్రీస్తుని ఈ లోకానికి పరిచయం కాకుండా ఆ రోజు ఆయన జీవిత ప్రస్థానాన్ని ముగించాలని ఒక బలమైన బండను అడ్డు పెట్టారో, ఈ రోజు క్రైస్తవం వెలిగించబడటానికి ఆ తొలగించబడిన బండే సాక్ష్యం అయి ఉంది. ఆమేన్. ఇక మీద యేసు ప్రభువు అనుచరులు ప్రపంచంలో ఉండరు అని అనుకున్నటువంటి వారంతా ఈ రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ రోజు యేసు ప్రభువు యొక్క నామం మాత్రం వీధి వీధుల, నగరాల్లో, పట్టణాల్లో, జనసంద్రం లేని స్థలంలో ఈ రోజు ఆయన కొండలు స్తుతిస్తూ ఉన్నాయి, అడవులలో ఉన్న చెట్లు స్తుతిస్తూ ఉన్నాయి. ఈ రోజు నీవు నేను స్తుతిస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ముగించబడుతుంది అనుకున్నారు, ఆ ముగించబడినటువంటి స్థలమే దేవుని సన్నిధికి ఒక వేదికగా మారింది ఆ కల్వరి. హల్లెలూయా. ఆ కల్వరిలో వేదికగా ప్రకటించబడినటువంటి ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అన్న సువార్త నేటికి సజీవముగా మన మధ్యలో సంచరిస్తూ ఉంది. యేసు లేచాడన్న మాటతో క్రైస్తవ్యం మొదలైంది. మనది కూడా అన్ని మతాల్లో ఒక మతమే. మతాల పేర్లు చెప్పకూడదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో మన మతం కూడా, అన్ని మతాల్లో కూడా మనది కూడా ఒక మతం. కానీ మీరు గమనిస్తే ఏ మతానికి ఇంత పెద్ద మందిరాలు ఉండవు, ఏ మందిరానికి ఇంతమంది వ్యక్తులు వచ్చి గంటల గంటలు కూర్చొని వాక్యాలు, ఉపన్యాసాలు వినరు. ఏ మందిరానికి కూడా ఇంత కాంగ్రిగేషన్, ఇలాంటి అలంక ఇవన్నీ ఉండవు.
ఏ మతానికైనా ఏముంటది అంటే ఒక చిన్న గుడి ఉంటది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తే పుంజలు పెట్టి వెళ్ళిపోతా ఉంటావు నీ బాటికి నువ్వు. ఏ మతంలోనైనా ఒక వస్తువు తీసుకెళ్ళి ఆయన సగం ఇచ్చి నువ్వు తీసుకుని వెళ్ళిపోతా ఉంటావు. కానీ క్రైస్తవ్యంలో మాత్రం నువ్వు ఆయన ఎదురు కూర్చొని ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా ఇక్కడ వినాలి అంటే యేసు ప్రభువు సిలువలో లేడు, యేసు ప్రభువు సమాధిలో లేడు. యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన నీ ప్రక్కలో ఉన్నాడు. ఆయన నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఎంతసేపు ఉంటే అంతసేపు ఆయన నీతో ఉంటాడని నమ్మకం నీకు. నా సన్నిధిలో నుండి నీకు సమాధానాన్ని ఇస్తాను, నా సన్నిధిలో నుండి నీకు శాంతిని ప్రకటిస్తాను. కాబట్టి ఆయన సన్నిధిలో పరలోకపు ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉంది, ఆయన సన్నిధిలో ఆయుస్సు ఉంది, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో గంటల గంటలు నువ్వు గడపడానికి నువ్వెంతో సంతోషిస్తావు. కారణం ఆయన మనతో ఉన్నాడు కనుక, ఆయన ఆశీర్వాదం మీకు చూపిస్తాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుంది ఆయన ఆశీర్వాదం? దేవుని బిడ్డలందరూ ప్రయాణమై వెళుతూ ఉన్నారు. దేవుని బిడ్డలందరూ ప్రయాణం వెళుతూ ఉంటే వారు వెళుతూ ఉన్న సందర్భంలో ప్రవాహం వారికి ఎదురైంది. ఆ ప్రవాహం ఎదురైన సమయం కోతకాల సమయం, ఆ ప్రవాహం ఎదురైన సమయం వర్షాకాల సమయం. తీటుగా భీకరంగా ఆ ప్రవాహం మొదలవుతూ ఉంది, ప్రయాణిస్తూ ఉంది. దాటేదానికి మార్గం లేదు. దేవుడిని అడిగారు, అయ్యా నువ్వు మమ్మల్ని ఎలా ఉన్నావు? మేము వెళుతూ ఉన్నాం, మా ఎదురుగా ప్రవాహం ఉంది. ఆ ప్రవాహం ఎలా ఉందో తెలుసా? భీకరంగా ప్రవహిస్తూ ఉంది. అది వర్షాకాలం, కోతకాల సమయం. ఎలా అంటే వాళ్ళలో ఉన్న సేవకుడు అంటాడు, నిన్ను వెళ్ళమని చెప్పిన దేవుడు జీవము కలిగిన దేవుడు. నిన్ను వెళ్ళమని చెప్పిన దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నిన్ను వెళ్ళమన్నప్పుడు ఆయన నీకంటే ముందుగా నడుస్తాడు. ఆయన లేచిన తర్వాత వారి కంటే ముందుగా గలిలే ప్రాంతానికి వెళ్ళినట్లు వారి కంటే ముందుగా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు, అయ్యా ఇది సముద్రం నాకు అడ్డుగా ఉన్నప్పుడు ఆయన ఆ ఎగవకి ఎగవ నుంచి దిగువకు పారుతున్న నీరు ఒక్కసారిగా రాశిగా నిలబడిగా వాళ్ళు బురదలో నడిచి వెళ్ళలేదు ప్రియులారా, వారు ఆరిన నేలను నడిచి వెళ్ళిన లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కారణం ఆయన జీవము కలిగిన దేవుడు. కారణం ఆయన నీకు ముందుగా నడుస్తున్న దేవుడు. నీ మార్గమును సరళము చేయగలిగిన దేవుడు, నీ జీవిత గమ్యానికి నేను చేర్చగలిగిన దేవుడు. అలాంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. దేవుడు వెళ్ళమన్నాడు. ఎలా చెప్పనా? జీవము కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడు. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం మాటను చూస్తే మనం యెహోషువ పుస్తకం జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు, నీవు అది నిశ్చయముగా మీ యొద్ద నుండి చాలు. ఎందుకయ్యా మనం ఆయన సన్నిధిలో కూర్చుంటున్నామంటే జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామను స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, జీవము కలిగిన దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఎవరై ఉన్నారు ఆయన? ఎవరై ఉన్నారు? జీవము కలిగిన. ఎలా చెప్పగలవు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చెప్తా ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చెప్తా ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. అది నిజమా కాదా? అది నిజమా కాదా? ఆయన మాటలన్నీ నిజమే, ఆయన చెప్పేవన్నీ నిజమే. అంటే ఆయన మాటలన్నీ నిజమన్నప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం కూడా నిజమే. జనవరి రోజు నువ్వు తీసుకున్న వాగ్దానం నిజమే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అంటే నీ కళ నిజమే, నీ దర్శనం నిజమే, నీ వాగ్దానం నిజమే. ఆయన నీ జీవితంలో ఏ కార్యం అయితే చేస్తానన్నాడో ఆ కార్యాన్ని నెరవేరుస్తాడంతే. ఎందుకంటే ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసినట్టే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. అలాగే మనకు ఇచ్చిన రక్షణ నిజమే, మనకిచ్చిన అభిషేకం నిజమే. మన కొరకు ఒక రాజ్యం కట్టబడబోతుంది. ఆమేన్.
ఆ కట్టబడిన రాజ్యములకి ఆయన తిరగా రాబోతూ ఉన్నారు. అంటే ఆయన ఏది చెప్పినా నిజమే. ఆయన చెప్పినట్లే చేశాడు, ఆయన చెప్పినట్లే నిరూపించాడు. ప్రియమైన దేవుని సంఘం, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఏదైనా మాట్లాడుంటే అది నిజం, అది నువ్వు నమ్ము. నువ్వు సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీకు ఏదైనా మాట్లాడితే అది నిజం, అది నువ్వు నమ్ము. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నీకు అవసరం వచ్చిన రోజు అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుందంతే. కారణం ఆయన జీవము కలిగిన దేవుడై, ఆయన చెప్పిన రీతిగా ఆయన లేచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి నీకు వాగ్దానం చేసిన రీతిగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటి గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినప్పుడు గుర్తుపెట్టుకో, నేను వెళుతూ ఉంటే నాకు ముందుగా నా దేవుడు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎందుకు నడుస్తూ ఉన్నాడు అంటే నీకున్న ప్రతి అడ్డని, ప్రతి ఆటంకిని నీ దగ్గరికి ఎదురు కాకుండా తొలగించుతాను. నువ్వు వెళ్తా ఉంటే నువ్వు గమనించాల్సింది ఏంటో తెలుసా? నా ముందు నా యేసయ్య ఉన్నాడు. ఎందుకయ్యా ఆయన ఉన్నాడు అంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ఎలా జీవం వచ్చిందంటే ఆయన తిరగా లేచిన దేవుడు. కాబట్టి ఆ సాక్ష్యం ఈ రోజు ప్రపంచమంతా ప్రకటించబడినటువంటి రోజు. ప్రియమైన దేవుడు, యేసు ప్రభువు ఎలాగైతే తిరిగి లేచాడు, ఇక్కడ కూర్చున్న నీ జీవితంలోని ఇంటిలో యేసు ప్రభువు పునరుత్థానం అవ్వాలి. చచ్చిన స్థితిలో, చనిపోయిన స్థితిలో నీ కార్యాలు, నీ మాటలు, నీ అలవాట్లు, నీ పద్ధతులు, నీ చేష్టలు ఉంటే వాటన్నింటిలో యేసు నామములో మరణించి క్రీస్తుకు అనుకూలమైనవి, ఆయన అంగీకరించేవి, ఆయన చిత్తానుసారమైనవి, ఆయన నామమునకు ఘనత తెచ్చేవి, ఆయన సంఘాన్ని ఐక్యపరిచేవి, ఆయన సంఘానికి ఘనత తెచ్చేవి నీలో పునరుత్థానము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన లేకుండా ఉంటే ఈ సిలువకి ఏమై ఉండేదంటే, ఆయన సిలువ మీద కొట్టినప్పుడు ఒక విగ్రహం ఇక్కడ ఉండేది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టి ఆయన క్యాండిల్ వెలిగించి ఆయన కాళ్ళు పట్టుకుని వచ్చిండే వాళ్ళం. ఆయన లేచి ఉన్నాడు, ఆయన విగ్రహం కాదు, ఆయన జోహారు కాదు, ఆయన చెయ్యి అయి ఉన్నాడు. బ్రతికిన వాడిని చెయ్యి అంటాం, చచ్చిన వాడిని జోహారు అంటాం. ఆయన లేచాడు కాబట్టి ఆ సిలువ మీద ఆయన లేడు. ఆయన లేచాడు కాబట్టి ఆ సిలువ మీద లేడు. మరణించి లేనటువంటి వాళ్ళంతా విగ్రహాలుగా ఆయా మతాల్లో, ఆయా గుళ్ళల్లో వాళ్ళు అక్కడ అవతరించి ఉన్నారు. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహముగా ఏ మందిరాలలో కూడా ఆయన లేడు. ఆమేన్. ఆయన విగ్రహంగా ఏ మందిరంలో, ఒక మందిరంలో ఉండకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరించే దేవుడై, నీకు ముందుగా నడిచే దేవుడై, నువ్వు ప్రభువా అంటే పలికే దేవుడై ఉన్నాడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్న నీవు ఈ ప్రపంచంలో ఒక అమూల్యమైన పాత్ర అయి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ దేవుడై ఉన్నాడు? జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. అందరూ చెప్పారు, ఆయన ఏ దేవుడై ఉన్నాడు అంటే మాట్లాడే దేవుడు. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నాకెవరు తోడు లేరే, అక్కడ ఎన్నో ఉంటాయి. నీ ఇంట్లో కుర్చీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, అంటే జీవము లేని వస్తువులు ఎన్నో ఉంటాయి. జీవము లేని వస్తువులు ఎన్నున్నా మాట్లాడే ఒక మనిషి నీకుంటే బాగుండు అనుకుంటాం అనుకో. అవే ఆదిలో ఆదాముకి అన్ని ఉన్నాయి, కానీ మాట్లాడటానికి, సహాయంగా ఉండడానికి ఒక సహాయం ఇచ్చాడు. కానీ ఈరోజు నీకు నాకు ఎవరయ్యా మాట్లాడే సహాయం అంటే యేసు ప్రభువే. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకుండా ఆయన ఉంటే చాలు, ఏదున్నా లేకుండా ఆయన ఉంటే చాలు, అంతస్తులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా ఆయన ఉంటే చాలు, చదువున్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు, అందం ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు. ఇక్కడ మరణిస్తే యుగయుగములు ఆయనతో ప్రయాణం చేయడానికి ఆయన నీతో ఉంటే చాలు. ఆయన నీతో పుట్టడం వరకు ఆయన సజీవుడిగా లేపబడి ఉన్నాడు. ఆమేన్. ఈ పునరుత్థానం రోజున నీ జీవితం అనేక కార్యాలు మరలా సజీవముగా మారునుగాక.
నీ జీవితంలో చీకటంతా కూడా వెలుగుగా మారును గాక. నీ జీవితంలో నిరాకారం అంతా ఆకారముగా మారును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాంటి బలమైన కార్యాలతో మిమ్మల్ని తృప్తిపరచి మీ చుట్టూ ఆయన ఆవరించి ఉండును గాక. ఇటువంటి దేవుడి సంగతి మరొకసారి మీకు అందరూ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. మన మధ్యలో